ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును, రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 2 సమూయేలు 7వ అధ్యాయం 29వ వచనం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఈ ప్రార్థన రాజైన దావీదు హృదయం నుండి వచ్చినది. దేవుడు దావీదుకు ఒక గొప్ప వాగ్దానాన్ని ఇచ్చినప్పుడు దావీదు కృతజ్ఞతతో నిండిపోయి తన కుటుంబాన్ని దేవుని చేతిలో పెడుతున్న సందర్భం ఇది. ప్రతి విశ్వాసి తన కుటుంబం కోసం కోరుకోవలసిన అసలైన ఆశీర్వాదం ఈ వచనంలో మనకు కనిపిస్తుంది. దావీదు తన కుటుంబం కోసం ఆస్తిపాస్తులను లేదా రాజ్యాన్ని కోరుకోవడం లేదు. ఆయన అడిగే మొదటి కోరిక నీ సన్నిధిని ఉండినట్లుగా. లోక సంబంధమైన దీవెనలు తాత్కాలికం, కానీ దేవుని సన్నిధి శాశ్వతం. ఏ కుటుంబంలో దేవుని సన్నిధి ఉంటుందో ఆ కుటుంబం కష్టాల్లో కూడా ధైర్యంగా ఉంటుంది. దేవుని మాట మీద నమ్మకం. ప్రార్థన చేసేటప్పుడు దేవుని వాగ్దానాలను గుర్తు చేయడం ఎంతో ముఖ్యం. దేవుడు ఏదైనా చెబితే అది తప్పకుండా నెరవేరుతుంది. మనం కుటుంబాల పట్ల దేవుడిచ్చిన వాగ్దానాలను మన విశ్వాసంతో క్లెయిమ్ చేయాలి. ఈ వచనంలో నిత్యము అనే పదం 3 సార్లు కనిపిస్తుంది. దావీదు కేవలం తన కాలం గురించి మాత్రమే ఆలోచించడం లేదు, తన తర్వాత రాబోయే తరాల గురించి కూడా ప్రార్థిస్తున్నాడు. మన ప్రార్థనలు మన పిల్లల కోసం, మన పిల్లల పిల్లల కోసం, మన వంశం అంతటి కోసం ఉండాలి. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము ఆశీర్వదింపబడునుగాక అంటే లోకపు పద్ధతుల్లో వచ్చే ఎదుగుదల కంటే దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదమే శ్రేష్టమైనదని దావీదు గుర్తిస్తున్నాడు. దేవుడు దీవిస్తే అది ఏ లోటు లేని సంపూర్ణ దీవెన. ఈరోజు మనం కుటుంబాల పరిస్థితి ఎలా ఉంది? మనం కేవలం ఆర్థికపరమైన దీవెనల కోసమే ప్రార్థిస్తున్నామా? దావీదు వలె మన కుటుంబం దేవుని సన్నిధిలోని నిరంతరం ఉండాలని కోరుకుందాం. మనం చేయవలసినవి కుటుంబ ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిని మన ఇంట్లోకి ఆహ్వానించాలి. దేవుని వాగ్దానాలను నమ్మి వాటిని మన కుటుంబంపై పలకాలి. మన పిల్లలకు దేవుని మార్గాలను నేర్పిస్తూ వారు నిత్యము దేవుని సన్నిధిలో ఉండేలా చూడాలి. ప్రార్థన. మహోన్నతుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. నీవు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవు. మా పట్ల నీవు చూపిస్తున్న కృపను బట్టి, మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీవు నీ దాసుడైన దావీదుకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మేము నేడు నీ సన్నిధిలో నిలబడుతున్నాము. నీ ఆశీర్వాదము నొందిన నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక అని దావీదు పలికిన మాటను బట్టి మేము కూడా మా కుటుంబము కొరకు అదే ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాము. నాయనా, నీ సన్నిధి మా కుటుంబం పైన, మా గృహం పైన ఎల్లప్పుడూ ఉంచండి. నీవు మా మధ్య నివసిస్తే మాకు ఏ కొదవ ఉండదు. మా రాబో తరాలు, మా పిల్లలను నీ జ్ఞానంతో, భక్తితో నింపండి. వారు నీ మార్గంలో నడిచినట్లు సహాయం చేయండి. లోకంలో ఎన్నో మార్పులు రావచ్చు, కానీ మా కుటుంబం నీ వాక్యం మీద, నీ ప్రేమ మీద
స్థిరపరచబడాలి. అధికంగా ఆత్మీయంగా మమ్మల్ని బలపరచండి. మా గృహంలో ఎటువంటి కలహాలు లేకుండా నీవు ఇచ్చే పరలోకపు శాంతిని మాకు అనుగ్రహించండి. మమ్మల్ని నీ రెక్కల చాటున భద్రపరచండి నాయన. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చిన మాట ఎన్నడూ వ్యర్థం కాదు. నీవు ఆశీర్వదించగా అది నిత్యము ఆశీర్వదింపబడినదిగానే ఉంటుంది. మా ప్రార్థనను ఆలకించి మా కుటుంబాన్ని నీ కృపతో నింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.